అందరికీ శనార్థులు ప్రజలారా ఇక దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది సలార్ సినిమా. ఇక మరి దేశంలోనే అతిపెద్ద డైరెక్టర్ ఆయే, దేశంలోనే అతిపెద్ద హీరో ఆయే మన ప్రభాసు. ఇక మరి వీళ్ళిద్దరు కలిస్తే ఎట్లుంటే చెప్పుండి. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలు కాదు, ఇక థియేటర్ దగ్గర అయితే పెద్ద రచ్చరంబోలు ఉన్నది. ఇక మరి అసలు కథ సినిమా విషయం ఎట్లున్నదంటే, ఇక ఇంతకుముందు ఉగ్రం సినిమా అని ఒకటి రిలీజ్ అయింది. ఇక మరి దానికి సీక్వెల్గానే తీసిండని చెప్తా ఉన్నారు కొంతమంది అభిమానులు. ఇక మరి దానికి సీక్వెల్ ఉందా లేదా అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఇక ఉగ్రం సినిమా విషయానికి వస్తే ఇక మరి దానికి కంటిన్యూగా ఇక అందులో హీరో ఏదైతే ప్రశాంతంగా ఉంటాడో, ఇక మరి ఈ సినిమాలో కూడా అట్లనే ప్రశాంతంగా ఉంటాడని అర్థమవుతా ఉన్నది. ఇక మరి ఎప్పుడు ప్రభాస్ ఇక మరి మొత్తం మీద యుద్ధాలు చేస్తాడు, ఫైటింగ్లకు దిగుతాడంటే ఇక ఒక చిన్న సీన్ ఉంటుంది సినిమాలో. ఇక మరి ఆ యుద్ధానికి ముందు ఇక వాళ్ళ అమ్మ చెప్తుంది, ఇక బిడ్డ ఇక ఇట్లయితే అట్లయితే లేదు, ఇక మరి నువ్వు ఇక రంగంలోకి దిగాలి, పోయి కొట్టుపో అని చెప్పగానే ఇక ప్రభాస్ ఇక మొత్తం రెచ్చిపోయి ఇక ఆ ఫైట్ ఉంటుంది. ప్రజలారా ఎట్లుంటుంది అంటే మొత్తం బీభత్సంగా ఉంటుంది. ఇట్లా మరి యాక్షన్ సీన్లు అయితే ఖతర్నాక్ ఉన్నాయి. ఇక మొత్తం మీద ఫైట్లు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. కానీ ఇక మ్యూజిక్ విషయానికి వస్తే కూడా అంతో ఇంతో మంచిగానే కొట్టిర్రు. ఇక మరి ఇటు కొంతమంది అభిమానులు ఇటు ఏమంటా ఉన్నారంటే, ఇటు కేజీఎఫ్కు ఇటు బాహుబలికి ఇటు మొత్తం మీద సలార్ సినిమాకు కంపారిజన్ చేస్తూ ఉన్నారు. ఇక మరి సలార్కు కేజీఎఫ్కు బాహుబలికి ఇక శాట భారతం అంతా తేడా ఉన్నది. ఎందుకంటే ఆ కథ వేరు, ఈ కథ వేరాయే. ఇక మరి పకడ్ బాంది ఇక సలార్ సినిమా ప్రశాంత్ నీల్ మంచిగానే ఆలోచించి తీసిండు. ఇక మరి ఇలా లోపాట్లు ఏమున్నాయి ఏం సంగతి ఒకసారి మనం చూసినట్లయితే, ఇక మరి హీరోయిన్ శృతి హాసన్ మీదకి కొంతమంది దాడికి వస్తారు. ఇక మరి ఆ దాడికి ఎందుకు వచ్చిర్రు, మరి దానికి ఇంకా స్టోరీ ఏమున్నది ఏం సంగతి ఇక దానికోసం అయితే రివీల్ చేయలేరు. ఇక చాలా మంది క్యారెక్టర్లు అయితే మొత్తం జీవించి మంచిగానే యాక్టింగ్ చేసిర్రు. ఇక మరి కొంతమంది అయితే మంచిగానే ఉన్నది, కానీ ఇక కొంతమందికి ఎక్కువ స్పేస్ ఇవ్వలేనట్టయితే మనకు తెలుస్తూ ఉన్నది. ఇక మరి ఇంకో విషయం మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఇక పార్ట్ 2 విషయానికి వస్తే, ఇక మరి పార్ట్ 2కి అయితే ఇక గట్టిగానే ఉంటట్టయితే అర్థమవుతుంది. ఇక మంచి మంచి సస్పెండ్లతోని పార్ట్ 2 కంటిన్యూ చేసేటట్టయితే మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక మనం గతంలో కూడా చూసినాం, ఇక బాహుబలి ఫస్ట్ పార్ట్ 1 చూసినసరికి అభిమానులు కూడా గట్లే ఉన్నారు, పార్ట్ 2 గట్లనే ఉన్నదని చెప్పిర్రు. ఇక సేమ్ సలార్ సినిమా విషయానికి వచ్చేసరికి కూడా పార్ట్ 1 సేమ్ గట్లనే ఉన్నది. కానీ ఇక పార్ట్ 2 బద్దలు కొడుతుంది, రికార్డులు బ్రేక్ చేసి పోతుంది అని చెప్పి ఇక చాలా మంది అభిమానులు అనుకుంటా ఉన్నారు. ఇక సినిమా డైరెక్టర్లు కూడా చెప్పిండ్రు. ఇక మరి సినిమా డైరెక్టర్ ఏం చెప్పిండంటే, ఇక మరి పార్ట్ 2 ఉండబోతుంది, ఇక ఇంకా వేరే లెవెల్ ఉండబోతుంది అని చెప్పి సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పిండు. ఇక మరి ఇక మనం ఇంకోటి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఇక మరి ఇట్లా సినిమాలు వస్తున్నాయి, ఇక కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇక సినిమా బాగలేదు, మొత్తం ఓ సీరియల్ లెక్క ఉంది, ఇక మొత్తం హీరోని అట్లా చూపించిరు ఇట్లా చూపించిరు అని చెప్పి ఎంతోమంది నెగిటివ్గా కొంచెం మంది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక అదంతా ఉత్తకథనే. ఇక ప్రభాస్ను ఇక పకడు బాందిగా ఎట్లా చూపెట్టాలి దృఢంగా, అంత దృఢంగా నేనైతే ప్రభాస్ని ఏ సినిమాలో చూడలే. ఇక మరి అంత పెద్ద ఎత్తున బాడీ పెంచిండు మన ప్రభాసు. ఇక మరి యుద్ధంలోకి దిగి ఒక్కొక్క ఫైటింగ్ చూస్తే అబ్బాబ్బాబ్బా ఫ్యాన్స్ అయితే ఇక మరి రెచ్చిపోయి డ్యాన్సులు వేస్తూ ఉన్నారు స్క్రీన్ ముంగట. ఇక మరి ఆ విధంగా ఉన్నది అక్కడ పరిస్థితి. ఇక మరి ఇంకో విషయానికి వస్తే ఫైట్లు అయితే ముద్దుగానే ఉన్నాయి ప్రజలారా. ఇక మరి ఇట్లున్నది. క్లైమాక్స్ విషయానికి వస్తే ఇక క్లైమాక్స్ అంతో ఇంతో జర ఇంకో కొంచెం పెంచితే మంచిగా ఉండే. ఎందుకంటే చాలామంది అభిమానులు క్లైమాక్స్తో నిరాశపడ్డారు. ఇక మరి క్లైమాక్స్ విషయంలో కొంచెం తగ్గినట్టే అనిపిస్తూ ఉన్నది. ఇక మరి మదర్ సెంటిమెంట్ ఉన్నది ఈ సినిమాలో కూడా. ఇక మదర్ సెంటిమెంట్ కంటే ఇక మరి దోస్తాన్ అయితే ఇక మంచిగా ఉన్నది. ఇద్దరు దోస్తుల విషయంలో ఇక చాలా మంచిగా ఇక స్టోరీ లైన్ నడిచింది. ఇక మరి ఒకరికి ఆపద వస్తే ఇంకొకరు మంచిగా ఒక దగ్గర ఉండి ఆదుకునే ప్రయత్నం చేసిర్రు. ఇక మొత్తం మీద అయితే సినిమా రివ్యూ ఇది. ఇక మరి థియేటర్ దగ్గర మా చెల్లెలు ఏం హక్కు ఉన్నది, మరి ఒకసారి అరుచుకుందాం ఎట్లున్నా చెప్పు విడా. హాయ్ అన్న, నేను ఇప్పుడే సినిమా చూసి థియేటర్లోంచి బయటికి రావడం జరిగింది. అండ్ సినిమా గురించి చెప్పే కన్నా ముందు, ఈ సినిమా నైట్ 1 o'clockకి ప్రీమియర్ షోస్ వేయడం అయితే జరిగింది. సో ప్రీమియర్ షోస్కి కూడా ఎక్కడ చూసుకున్న టికెట్లు అయితే ఎవ్వరికి దొరకలే. నా ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కడు 2000, 3000, 5000 అయ్యమ్మా ప్రభాస్ మీద పిచ్చ ప్రేమతో ఒక్కొక్క టికెట్కి ఎంత పెడుతున్నాడో కూడా చూసుకోలేదు. అంత ఇదిగా పిచ్చ క్రేజ్తో అయితే జనాలందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మన సలార్ సినిమా గురించి. ముఖ్యంగా పృథ్వీరాజ్ గారిని పక్కన పెట్టిన మన ప్రభాస్ కోసం అయితే అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారని చెప్పాలి సినిమా ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇదంతా పక్కన పెట్టేస్తే మనం సినిమా నిన్న నైటే ప్రీమియర్స్ వేయడం జరిగింది. 1 o'clockకే ప్రీమియర్ షోస్ పడ్డాయి. అండ్ దాని తర్వాత సినిమా చూసి ఫ్యాన్స్ అందరూ కూడా బీభత్సాలు చేస్తుంటే పోలీసులు వాళ్ళని కొట్టడానికి కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. అండ్ నేను మార్నింగ్ వెళ్ళిన షోకి చూసుకుంటే కనుక క్రౌడ్ థియేటర్ దగ్గర, నేను ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి వెళ్ళాను. సో థియేటర్ దగ్గర క్రౌడ్ అయితే బీభత్సంగా ఉన్నారు. ఏ సినిమాకి మనకు అంత క్రౌడ్ కనిపించదు అనమాట. కానీ ప్రభాస్ సినిమా అనగానే ఆ ఊపు, ఆ వైబ్రేషను, ఆ ఫ్యాన్స్ అబ్బాబ్బాబ్బా నిజంగా ఒక చిన్న సైజ్ జాతర అయితే కనిపించింది.
అనిపించింది నాకు ఐమాక్స్ దగ్గర. సో మొత్తం అన్ని టికెట్లు ఫుల్ అయిపోయినాయి, ఏ టికెట్ ఖాళీ లేదు, ఏ సీటు ఖాళీ అయితే అస్సలు లేదని చెప్పాలి. ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే సినిమాలో మన ప్రభాస్ని చూపించిన విధానం, మన ప్రశాంత్ నీల్ సో ఆయనకి బేసిక్గా బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టమన్న సినారియో కూడా మనం చూస్తాం. ఎందుకంటే కేజీఎఫ్లో కానీ కేజీఎఫ్ 1, 2లో కానీ అండ్ సలార్లో కానీ చూసుకుంటే ఎక్కువ మనకి సినిమా అంతా కూడా ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్గా హైయెస్ట్ బాగా యాక్ట్ చేశారు ఎవర్రా అంటే మన ప్రభాస్ అని చెప్పొచ్చు అండ్ అలాగే పృథ్వీరాజ్ అని చెప్పొచ్చు. పోటాపోటీగా ఉంటుంది. అండ్ కొన్ని వర్గాల్లో జనాలైతే కేవలము ప్రభాస్ ఫైట్ చేశాడు, పృథ్వీరాజ్ యాక్ట్ చేశాడని కొంతమంది కూడా చెప్తూనే ఉన్నారు. అండ్ మన తెలుగు వాళ్ళు ఎవరెవరు ఇందులో యాక్ట్ చేశారా అంటే ఈశ్వర్రావు గారు ఆమె మదర్ క్యారెక్టర్ చేసింది, చాలా ఇంపాక్ట్ ఉన్న రోల్ చేసింది. అండ్ ఇందులో ఫస్ట్ హాఫ్లో మనం ప్రభాస్ని విజృంభిస్తున్నటువంటి ప్రభాస్ని అయితే చూడడం చాలా కామ్గా కూల్గా ఏం తెలీదు ఒక మెకానిక్ అయినటువంటి ప్రభాస్ని మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ అంతా అలా వెళ్ళిపోతుంది. మెయిన్ సినిమాలో ఒక ఫైట్ సీక్వెల్ అన్నది స్టార్ట్ ఎప్పుడవుద్దిరా అంటే మన శృతి హాసన్ ఎంట్రీ ఇవ్వంగానే స్టార్ట్ అవుతుంది అనమాట. శృతి హాసన్ ఊరు నుంచి వస్తుంది, లైక్ అబ్రాడ్ నుంచి వస్తుంది. ఎందుకు వస్తుందో ఎవరికి తెలీదు, కానీ శృతి హాసన్ ఎందుకు టార్గెట్ చేశారో శృతి హాసన్కి తెలీదు, అలాగే సినిమా అంతా చూసిన మాకు కూడా తెలియదు అనమాట. ఎందుకంటే లాస్ట్లో రివీల్ చేయలేదు అసలు తనని ఎందుకు అటాక్ చేశారని చెప్పేసి. సో అదంతా పక్కన పెడితే ఇంకా సెకండ్ హాఫ్ మనం చూసుకుంటే సో వీళ్ళకి ఒక 3 తెగలు ఉంటాయి. ఆ 3 తెగలకు సంబంధించి సినిమా స్టోరీ అంతా ఉంటుంది. పృథ్వీరాజ్ అయితే మన దేవర అంటే ప్రభాస్ అనమాట. ప్రభాస్ని హెల్ప్ అడుగుతాడు. సో ప్రభాస్ హెల్ప్ చేయడానికి వస్తాడు. కానీ సినిమాలో నాకు డిసప్పాయింట్ చేసిన థింగ్ ఏంట్రా అంటే ప్రభాస్కి ఎక్కువగా డైలాగులు ఇవ్వలేదన్నమాట. చాలా చిన్న చిన్న డైలాగులు, బుడ్డి డైలాగులు, అవి కూడా చెప్పకపోతే బాగోదేమో, మనకి ప్రభాస్కి ఇవ్వకపోతే బాగోదని మన ప్రశాంత్ నీల్ అనుకున్నాడేమో, అలా అనిపించింది అనమాట. చిన్న చిన్న డైలాగులే చెప్పాడు, కానీ ఫైట్స్ మాత్రం ఎరగదీశాడన్న, మామూలుగా కాదు. ఆ కటౌట్ని మనకి ఛత్రపతిలో చూసావా ఇలా చెయ్యిలా తిప్పితే నరాలు ఇలా పొంగుతా పైకి షర్ట్ చిరిగిపోద్ది చూడు, ఆ రేంజ్లో ఫైట్లు అయితే చాలా చాలా బాగున్నాయి. ఇందులో బాబీ సింహ యాక్టింగ్ కానీ లేదంటే ఇంకా సప్తగిరి కూడా ఉన్నాడు ఇందులో. సో ప్రతి ఒక్కళ్ళు అండ్ ఎవరికి తెలియని విషయం ఏంటంటే యాంకర్ ఝాన్సీ కూడా ఇందులో మంచి కీ రోల్ ప్లే చేసిందామా. ఆమె రోల్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో ఏంటి ఈమెకి ఎంత వెయిటేజ్ పాత్ర ఇచ్చారా, వావ్ ఇట్స్ అమేజింగ్ అన్న ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. అండ్ శ్రియా అని ఒక ఆవిడ మనం పందెంకోడ్లో విలన్ కింద చేసినామన్నమాట. ఆవిడ కూడా చాలా 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 బాగా చేశారు యాక్టింగ్. ఇందులో మనకి వరదరాజులు అంటే పృథ్వీరాజ్ తండ్రి కింద నటించారు జగపతి బాబు. ఆయన కూడా మనకు తెలిసిందే కదా జగపతి బాబు ఎంత ఫామ్లో ఉన్నారో విలన్ రోల్స్ చేస్తూ, ఆయన కూడా చాలా చాలా బాగా చేశారు. మొత్తానికి ఈ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుంది అంటే మనకి కంప్లీట్గా కొన్ని పాయింట్స్కి ఆన్సర్స్ అయితే తెలియవు అనమాట. ఎందుకంటే సెకండ్ హాఫ్ చూడడానికి ఈ క్వశ్చన్స్ మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా యూజ్ అవుద్ది. సో సలార్ సీజ్ ఫైర్ అని చెప్పి అన్నారు, కానీ సినిమాలో ఫైర్ కాస్త తక్కువైంది ఫస్ట్ హాఫ్లో అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఇంకా చాలామందికి థియేటర్లో చూసిన వాళ్ళందరూ కూడా ప్రభాస్ని ఈ రేంజ్లో తన కట్అవుట్కి తగ్గ సినిమా పడ్డదని చెప్పి ఫ్యాన్స్ అందరూ అయితే పండగ చేసుకుంటున్నారు. సినిమా అయితే నిజంగా బాగుంది, చూడొచ్చు. మనం చూసి ప్రభాస్ని చాలా రోజుల తర్వాత ఇంత హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్తో చూస్తున్నాం అనమాట. సో నిజంగా తన ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. అందరికీ సంక్రాంతి కోడి పందాలు అయితే సలార్ సినిమాతోటే రెడీ అయిపోద్ది అనమాట. అంత బాగుంది చూసారా ప్రభాస్ ఫ్యాన్స్. సూపర్ హిట్, మామూలు బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. ప్రభాస్ అన్న వెల్కమ్ బ్యాక్, సూపర్ హిట్ చూసారా, మామూలుగా లేదు. ఇది కేవలం 1% ఆఫ్ ఆడియన్స్ రియాక్షనే. అసలు థియేటర్లో అయితే విజిల్స్ అనుకోండి, మామూలుగా కాదు. ప్రభాస్ ఎప్పుడు డైలాగ్ చెప్తాడా అని ఎదురు చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మీరు కానీ ఇంకా ఆలస్యం చేస్తే కనుక సినిమా చూసేయండి. ఇప్పుడైతే నేను ఓవర్ టు స్టూడియో, మిగతాది మా అన్న మాట్లాడేస్తాడు. ఓవర్ టు స్టూడియో. ఇక ఇన్నర్గా ప్రజలారా గిది సినిమా కథ. మీరు కూడా జర నిమ్మలంగా ఉంటే పోయి ఒకసారి సినిమా చూసిరండి, ఎందుకంటే సినిమా మంచిగానే ఉన్నది. ఇక ప్రజలారా మన ఛానల్ని చూస్తూనే ఉండండి, ఇక 10 మందికి షేర్ చేయండి.